మన జీవితంలో దేవుడు ఎన్నో పనులను చేస్తూనే ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఆయన దగ్గరకు వచ్చినా రాకపోయినా, ఇదిగో ఆహారము తిను, ఇదిగో ఈ ప్రకృతిలో ప్రతీది అనుభవించు. కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నేనున్నానని గుర్తించి నాకు కృతజ్ఞతలు చెప్పు. సమాజం దేవుణ్ణి పక్కన పెట్టింది, దేవుని మాటలు పక్కన పెట్టింది, ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. బ్రతుకుతుంటే ఇప్పుడు అంటున్నాడు దేవుడు, రేపేం జరుగుతుందో మీకు ఎవరో చెప్పరు, రేపేం జరుగుతుందో నీకు తెలియదు అని అంటున్నాడు. మీ జీవము ఏ పాటిది అన్నాడు. మన జీవం ఏ పాటిది? మన జీవం ఏ పాటిది? మన జీవం ఏ పాటిది? ₹1 కోటి ఉన్నాయి అకౌంట్లో, మరి మీ జీవం ఏ పాటిది? 2 లారీలు ఉన్నాయి, మరి మీ జీవం ఏ పాటిది? 10 చెరువులు ఉన్నాయి, మరి మీ జీవం ఏ పాటిది? ఇప్పుడు అంటున్నాడు, కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి. మన బ్రతికేంటండి? ఆవిరి. ఆవిరి లాంటి బ్రతికంటే ఏమండి కనబడుతుందా? కనబడకుండా పోతుందా? కొంతసేపు కనబడే బ్రతుకులు మనవి, కొంతకాలం మనం నలుగురికి కనిపించే బ్రతుకులు మనవి. పోయేటప్పుడు చెప్పకుండానే పోయే బ్రతుకులు మనవి. పోయేటప్పుడు ఏవి చెప్పకుండానే వెళ్ళిపోయే బ్రతుకులు మనవి. ఎందుకండి కక్షలు? ఎందుకండి కార్పణ్యాలు? ఎందుకండి ఈ పొగరబట్టిన మాటలు? ఎందుకండి గర్వం? ఎందుకండి ఏమండి అసూయ, ఈర్ష్య, కలహాలు? ఎంతకాలం ఉంటాం మనం? కొద్ది కాలమే ఉంటాం. ఆ కొద్ది కాలంలో కూడా ఇప్పుడు రాలిపోతామో తెలియదు.